ఎవరికి వారే యమునా తీరి. Each one should think of his own self. కనుక మన సత్యాన్ని మనం గుర్తించుకుంటూ రావాలి. We have to know our own truth, our own nature. మన శాంతి మనకు లభించాలి. We should enjoy our own experience. నీ హృదయమునందే ఉన్నది ఈ శాంతి. This peace is present within our heart. నీ హృదయమునందు ఉన్నటువంటి శాంతిని నీ వదిలిపెట్టి ఎక్కడో ప్రపంచంలో వెతకడానికి పోతున్నావు. Unmindful of the peace within our heart, we are in search of peace in the outside world. ప్రపంచంలో ఎక్కడ వెతికినను శాంతి మనకు లభించదు. You can never get peace in the outside world. ఎక్కడికి పోయినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి. All over the world there is agitation and restlessness. నీవు కోరేటువంటి శాంతి నీ దగ్గరనే ఉంటున్నది. The peace that you really want is within you. కనుక మన యందు ఉన్నటువంటి ఒక శాంతి స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం. Today we have forgotten the divinity, the very personification of బయట peace. కనిపించేటువంటి అస్థిరము అశాశ్వతమైనటువంటి ఒక శాంతిని నీవు ఆశిస్తున్నావు. You want that peace which is available outside, which is temporary, artificial and ever changing. కనుక నీవు ఈ చింతను నీవు మానివేసేయండి. Stop thinking so hereafter. నీ యొక్క స్వరూపమైనటువంటి యొక్క శాంతిని నీవు చింతించడానికి ప్రయత్నించు. You should make every attempt to think of your true identity, your nature, నీవు the peace. దేనిని ఆశిస్తున్నావో అది నీ యందే ఉంటున్నది. What all that you seek is within you. నీకంటే బయట ఏది కూడా నువ్వు కనిపించటం లేదు. There is nothing outside which is not within you. కన్నులు తెరిచితేవా ఇన్ని వేల మంది నీకు కనిపిస్తున్నారు. The moment you open your eyes, you see thousands of కానీ people కన్నులు around. ముచ్చితేవా ఒక్క తల అయినా కనిపించదు. When once you close your eyes, you can't see even one. కాబట్టి నీవు చూచేదంతా ఏ తలలు? కేవలము అనిత్యము అశాశ్వతమైన తలలు. So what all that you see around are just passing clouds, momentary. ఈ చర్మ చక్షువులు ఉండినంత వరకు ఇవన్నీ కనిపిస్తుంటాయి. You can see them, all the vision, so long there is physical ఈ naked చర్మ చక్షువులు eye. పోతానే ఏ ఒక్క విషయం కూడాను ఏ ఒక్క వస్తువు కూడాను మనకు కనిపించదు. When once the physical naked eye is non-functional, you cannot see any. కనుక మనకు కన్నులు మూసినా తెరిచినా కనిపించేటువంటి వస్తువు ఒక్కటే ఒకటి ఉంది. Whether you open your eyes or close them, you see only one. అది ఏ దైవత్వము. That is the divine and the ఈ divinity. దైవత్వమునకు ఎట్టి మార్పును చెందదు. God has no change whatsoever. దీనికి ఏమాత్రము జనన మరణాలు లేవు. God has neither birth nor death. జననము లేదు మరణము లేదు. No beginning nor the end. అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము నీవే అయి ఉన్నావు. You are that eternal truth. కనుక నీ సత్యాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు. You should make every effort to know your truth, the true identity.